మనం ప్రతి ఒక్కళ్ళం కోరుకునే ఒకే ఒక విషయం ఏంటి అంటే, వైష్ణవి కేసులో ఈ యొక్క హరిబాబు గాడికి ఎంత తొందరగా మరణశిక్ష పడితే అంత మనశ్శాంతి. ముఖ్యంగా చెప్పాలి అంటే, వైష్ణవి ఆత్మకి కానీ, కుటుంబ సభ్యులకి కానీ, ఇంకా వైష్ణవిని మనస్ఫూర్తిగా ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు కోరుకునే విషయమే ఇది కదా! అయితే ఇక్కడ హరిబాబుతో పాటుగా ఈ కేసులో మొత్తం ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరి గురించి కూడా చెప్పాలి అంటే నిజంగా టోటల్లీ 4-5 మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తున్న విషయం ఏంటి అంటే, అమ్మో! ఈ హరిబాబు గాడు తప్పించుకుంటాడేమో. ఎందుకంటే చట్టంలోనూ, న్యాయంలోనూ ఉన్న లొసుగులనో, లేకపోతే వేరే ఏదైనా విషయం పైనో ఆ కేసు నుంచి తప్పించుకుంటాడేమో అన్న భయం అందరికీ వచ్చింది. ఎందుకనంటే మనం ఎక్కువగా వైష్ణవికి న్యాయం జరగాలి అన్న కోరిక మీద, తపన మీద ఉన్నాం. సో ఖచ్చితంగా ఇటువంటి ఆలోచన, ఆందోళన మనకి రావడం సహజం. అయితే పోలీసులు కూడా ఏ ఒక్క చిన్న విషయాన్ని వదిలిపెట్టడం లేదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఫోకస్ చేస్తున్నారు, కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే ఇదేదో యాదృశ్చికంగానో, క్షణికావేశంలోనో, లేకపోతే అప్పటికప్పుడు భార్యాభర్తల గొడవకు సంబంధించో జరగలేదు. ఇది ప్రీ ప్లాన్డ్గా జరిగింది అని చెప్పడానికి మరొక పెద్ద విషయం బయటపడింది. అదే ఆఖరి నిమిషంలో వైష్ణవి చెప్పిన మాటలు. ఇప్పుడు అదే మరణ వాంగ్మూలమా? ఇప్పుడు దాన్నే మన పోలీసులు పూర్తిగా విషయాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చారా? ఈ కేసు మరొక మలుపు తిరుగుతుందా అంటే, అసలు ఈ హరిబాబు గారు చెప్పిన విషయం ఏంటి అంటే, ఫస్ట్ ఈ అమ్మాయిని చాలా బలంగా కొట్టడం జరిగింది కదా! కొట్టిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఆమె స్పృహలో లేదు. ఆ తర్వాత ఆమె పైన కత్తిపోట్లు పొడిచే ముందు ఆమె చాలా అంటే చాలా వేడుకుందనమాట. ఎంతలా వేడుకుందంటే, "నువ్వు ఈడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఈడ ఉండొద్దు. నువ్వు ఇక్కడ ఉంటే మళ్ళీ ఏదో ఒక గొడవ జరుగుతుంది. నీకు నేను వద్దు కదా! నీకు నేనొద్దు, నా బిడ్డొద్దు. సో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే మా అమ్మతో, మా అన్నలతో నేను బ్రతుకుతా. కానీ నువ్వు ఉంటే మాత్రం వాళ్ళని చంపేస్తారు. కోపంతో చంపేస్తారు" అని చెప్పేసి వేడుకుంది. అంటే తనను వదిలేయమని వేడుకుంది. ఆ రకంగా వేడుకుంది అనమాట. అంటే పాపం చూడండి, ఆ నిమిషంలో కూడా తను ఎక్కడ తన ఆత్మాభిమానాన్ని వదులుకోలా. "నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి ఉండొద్దు, నేను నిన్నేం చేయను, కానీ నువ్వు గనక ఇక్కడే ఉంటే నిన్ను చంపేస్తారని" ఆ నిమిషంలో కూడా తన ప్రేమను తను చూపించింది. అయితే ఈ విషయం నేను చెప్పటమో, లేకపోతే మీరు చెప్పటమో, లేదా ఇంకో యూట్యూబ్ ఛానల్ చెప్పటమో కాదు. స్వయంగా హరిబాబే చెప్పాడు అన్న విషయం వాళ్ళ సొంత అన్నయ్యలే చెప్పారు. అయితే ఇక ఇప్పుడు పోలీసులు దాన్ని కన్సిడర్ చేశారు. అంటే ఆ అమ్మాయి నిజంగా బ్రతిమలాడుకుంది నిన్ను. బ్రతిమలాడుకున్నా నువ్వు ఆ అమ్మాయిని చంపేశావు అంటే ఇది ప్రీ ప్లాన్డ్‌గా జరిగినదే. నువ్వు దానిలో అస్సలు ఇదవ్వాల్సింది లేదు. అంటే నీకు శిక్ష పడటం ఖాయమే. అంటే ఇప్పుడు క్షణికావేశంలో చేశాడు, లేదా పశ్చాత్తాపపడుతున్నాడు, ఇంకా ఇలాంటి కొత్త డ్రామాలు మొదలుపెట్టకుండా అడ్డంగా బుక్ చేసి ఈ వీడిని నిజంగా ఈ భూమి మీద లేకుండా చెయ్యాలి కాబట్టే ఇటువంటి మా విషయాన్ని వాళ్ళు మరణ వాంగ్మూలంగానే తీసుకుంటారనమాట. అంటే యాక్చువల్లీ అయితే ఆఖరిగా చనిపోయిన వ్యక్తి కానీ, లేకపోతే విక్టిమ్ మాట్లాడే మాటల్ని మరణ వాంగ్మూలం అంటారు. కానీ ఇక్కడ వీడే చెప్తున్నాడు కదా, దోషే చెప్తున్నాడు కదా, ఇలా నన్ను రిక్వెస్ట్ చేసింది కానీ తను నేను వదిలిపెట్టలేదు అని చెప్పి చెప్తున్నాడు కదా. సో అది కూడా కన్సిడర్ చేస్తారు.